మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు గారు. మరి వారి మాటలు తెలుసుకుందాము. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో సార్, ముందుగా మీకు 9+ ఛానల్ తరఫున బోనాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ భక్తులు వచ్చే వాళ్ళకి అందరికీ మేము ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, ఫెస్టివల్ కమిటీ, లోకల్గా ఉన్న ఎల్డర్స్ వాళ్ళ సహాయ సహకారాలతో పూర్తి ఏర్పాట్లు చేసాం. వచ్చిన వాళ్ళకి క్యూ లైన్స్లో జనరల్ పబ్లిక్కి, విఐపీలకి, బోనాలు ఇచ్చే వాళ్ళకి సపరేట్గా లైన్స్ ద్వారా మంచి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ మనోభావాలు సంతోషంగా అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. మరి ఓల్డ్ సిటీలో బోనాలు అంటే కొంచెం భయాందోళనగానే ఉంటుంది. జాతర మాత్రం అద్భుతంగా నడుస్తుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మరి ఆ సిబ్బందులు, ఆ పోలీస్ సిబ్బందులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ విధంగా ఏర్పాట్లు చేశారో చెప్పండి. లైన్ డిపార్ట్మెంట్స్ గతంలో కోఆర్డినేషన్ మీటింగు, కంటిన్యూ రివ్యూ మీటింగులు, నిన్న మొత్తం లైన్ టు లైన్ తిరగటము, ఎక్కడే ఉంది గతానుభవాలు ఇవన్నీ బేరీజ్ చేసుకొని ఓ పద్ధతిగా చేసే ప్రయత్నం చేశాము. ఏమీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళడానికి చక్కని ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అందరికీ తమకి అందరికి మంచి పేరు వస్తుంది. సార్, బోనాలు జాతర అంటే ఖచ్చితంగా మనకి 2-3 రోజుల పండగ. ఈ రోజు బోనాల జాతర అద్భుతంగా జరుగుతుంది. మరి రేపటి సంగతి ఏంటి? రేపటికి కూడా అన్ని ఏర్పాట్లు ఇదే విధంగా ఉంటాయి. రేపు పోతురాజు వాళ్ళ కార్యక్రమం, తర్వాత శాలిపండుగ అమ్మవారిని తీసుకునే అన్ని ఏర్పాట్లు క్రమ పద్ధతిలో చేసాము. ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ పర్ఫెక్ట్గా ఎవరి డ్యూటీస్ ఎక్కడ ఎలా చేయాలనేది సిస్టమేటిక్గా పెట్టడం జరిగింది. మరి రేపు ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఇదే పోలీస్ కానీ, మా డిపార్ట్మెంట్స్ కానీ, శానిటేషన్ కానీ అన్నీ ఒక పద్ధతిగా ఏర్పాటు చేసుకొని నిన్న అందుకనే ఒక ప్రతి అడుగు కూడా తిరిగి మేము డీసీపీ గారు, ఏసీపీ గారు మేమంతా ఒక చెకప్ చేసుకొని ఫ్లో కూడా ఎట్లా ఉంటుంది, గతంలో ఎట్లా ఉంది, గత సంవత్సరాలు ఈ సంవత్సరం ఎలా ఉండొచ్చు అని ప్లాన్ చేసుకొని చక్కని ఏర్పాట్లు చేయడం జరిగిందమ్మా. 2000 మందిని డిప్లాయ్ చేశారమ్మా. వాళ్ళు ఒక 500 మంది వరకు స్పెషల్గా డిప్యుటేషను మన డీసీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఇచ్చి ఆయా పాయింట్ చూసుకొని చక్కగా సెట్ చేసుకున్నారమ్మా. మరి విన్నారు కదండి, మరి అడిషనల్ కమిషనర్ గారు చక్కగా ఏర్పాట్ల గురించి మాట్లాడారు. అదేవిధంగా మనకి ఈరోజు బోనాల జాతర ఏర్పాట్లు మాత్రమే కాదండి, పోలీసులు 2000 మంది వరకు ఉన్నారు. సిఆర్పిఎఫ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఇక్కడ రావడము, వాళ్ళు కూడా చక్కగా సిబ్బందిని ఏర్పాట్లతోటి ముందుకి జాతర కొనసాగాలి, సుఖ సంతోషాలతో వచ్చే ప్రజలందరూ హ్యాపీగా అమ్మవారికి ఆశీర్వాదం తీసుకోవాలనేసి కోరుకుంటూ మంచిగా ప్రశాంతంగా వెళ్ళాలి, ఈ జాతర ప్రశాంతంగా జరగాలి అనేసి చక్కగా సిబ్బంది మాత్రం వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈరోజు కాదు రేపు కూడా మనకి జాతర ఉంటుంది కాబట్టి రేపటి కూడా ఏర్పాట్లు అదేవిధంగా అద్భుతంగా చేశాము అనేసి మన శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది.